కానీ నిజంగా సిఐడి అనే ముసుగులో ఈ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అబ్బా ఎన్ని అరాచకాలండి. ఇప్పుడు మ్మ్. అంకబాబు గారు తెలుసు కదా మీకు. అండి? అంకబాబు గారు వెరీ సీనియర్, హైలీ రెస్పెక్టెడ్ పాత్రికేయుడు ఆయన. మరి ఆయన్ని ఇంటికి వెళ్ళి లేపేశారు అర్ధరాత్రి వేళ. అక్కడ కొంత వ్యక్తిగత కోపం ఉందంట. నేను ఒకసారి అంకబాబు గారిని, ఏంటి సార్ ఇలాగా మరి అర్ధరాత్రి వచ్చి పట్టుకుపోతాం ఏంటంటే, అంకబాబు గారు ఉదయంలో చాలా కీ పొజిషన్లో పనిచేశారు. అప్పుడు ఇతను స్టింగర్ కింద ఉండేవాడంట. ఎవరో తర్వాత ఐపీఎస్ పాస్ అయ్యి ఎస్సీ రిజర్వేషన్లో వచ్చాడు. అఫ్కోర్స్ క్రిస్టియన్ అనుకోండి, వేరే విషయం. సరే ఎలా వచ్చాడో అది డిఫరెంట్ టాపిక్. అతను స్టింగర్ కింద ఉన్నప్పుడు ఏదో ఫ్రాడ్ చేస్తే ఉద్యోగం నుంచి తీసాడు అంకబాబు గారు. ఉదయంలో స్టింగర్గా పనిచేస్తున్నప్పుడు ఈయన బాస్గా ఉండి, ఇది ఇచ్చారు ఆన్ రికార్డ్. అంకబాబు గారిని అడిగినా చెప్తారు. ఓకే, రైట్. సో ఇతను అప్పుల్లోనే పువ్వు పుట్టగానే పరిమళించినట్టు అప్పుడే ఫ్రాడ్ చేస్తే ఇతన్ని తీసేశారు. అంకబాబు గారు తీసింది. సో అందుకని ఆ మంట మీద కూడా రాత్రి లింగిలు ఎత్తుపోయారు. ప్యాంట్ వేసుకుంటానరా బాబు అన్నా సరే ఊరుకోకుండా. అది అలా ఎటువంటి నేర అంటే అది క్రిమినల్ మైండ్ అతను.